నెక్స్ట్ టాపిక్ ఉపరాష్ట్రపతి ఎన్నిక బీఆర్ఎస్ వైసీపీలకు శీల పరీక్ష. ఇప్పుడు ఏమైనా తమిళ తంబి, ఇక్కడ తెలంగాణ తంబి, ఇక్కడేమన్నా సుదర్శన్ రెడ్డి గారు, అక్కడేమన్నా రాధాకృష్ణ గారు, ఇద్దరికి సంబంధించినటువంటిది సౌత్, ఒక తెలుగువారు ఒక తమిళ వారు, ఇద్దరి మధ్య మంచి ఆసక్తికరమైన పోటీ. బట్ ఏదైనా కానీ ఎన్డీఏకి క్లియర్ ఎడ్జ్ ఉంది, ఇండియా కూటమికి ఒక ప్రయత్నం చేస్తుంది. సరే దాంట్లో తప్పులేదు. అయితే ఇక్కడ తెలంగాణలో ఏంటంటే సుదర్శన్ రెడ్డి గారిని పెట్టారు, ఒక న్యాయమూర్తి గారిని. ఆయన తెలంగాణ ఉద్యమంలో అప్పుడు పనిచేశాడు, మొన్న పనిచేశాడు. మరి అలాంటి సుదర్శన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వాలి కదా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు మద్దతు ఇవ్వాలి కదా అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ అన్న ఏంటంటే మీరేమో మాకు చెప్పేటారు, మమ్మల్ని ఏం అడగలేదు అని చెప్పని ఆయన మేము అని కేటీఆర్ గారు ఇంకొక వాదన. సరే ఏ వాదన ఎట్టున్నా కానీ ఎవరు చేస్తారు ఎవరు చేయరు అనేటువంటిది ఒక సమస్య. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైనా కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పని అవునన్నా కాదన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదన్నా సుదర్శన్ రెడ్డి గారు మరి ఆయన సపోర్ట్ చేయాలని చెప్పి నేను భావిస్తారా? చేయలేరు. ఎందుకు చేయలేరు అని అంటే వాళ్ళు ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి అన్న పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే అక్కడ టఫ్ సిచ్యువేషను. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. అందుట్లో రాధాకృష్ణ గారిని రిఫర్ చేయడంలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పాత్ర ఉంది అక్కడ, ఆయన ఉపరాష్ట్రపతిగా తీసుకురావడంలో. మరి అలాంటప్పుడు వాళ్ళు అక్కడ చేయలేరు. మరి జనరల్గా అక్కడ టీడీపీ దాంట్లో భాగస్వామ్యం ఉండి ఆయన రాధాకృష్ణ గారు చేస్తుంటే వైసీపీ ఏం చేయాలి? జనరల్గా ఆ పార్టీలో ఉన్నటువంటి కొంత భావజాలం ప్రకారంగా ఎక్కువ మంది దానికి మద్దతు ఉండేటువంటి ఇది కాబట్టి వాళ్ళు సుదర్శన్ రెడ్డి గారికి చేయాలి అపోజిట్కి. కానీ అక్కడ వాళ్ళు కూడా అపోజిట్ దీనికి చేయరు, వాళ్ళు కూడా అటే చేస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమానికి ఆయన పనిచేసినటువంటి వ్యక్తి, మరి ఉద్యమానికి పనిచేసినటువంటి ఇది ఉన్న వ్యక్తికి మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? ఆయన సపోర్ట్ చేయాలి. కానీ వాళ్ళు చేయరు. అంటే ఎప్పుడు కూడా క్యాస్ట్ కాంబినేషన్స్ లేకపోతే ఇవన్నీ కూడా ప్రాంతీయవాదాలు ఇవన్నీ పనికిరావు. ఎప్పుడు పనికిరావు? అక్కడికి వచ్చేటప్పటికి. ఇక్కడ లోకల్గా వచ్చేటప్పటికి చిల్లర కొట్లు వాళ్ళు పెట్టారు, లేకపోతే మిఠాయి కొట్లు వీళ్ళు పెట్టారు. దీని దగ్గర మాత్రం ప్రాంతీయవాదాలు కావాలి, ఇంకోటి కావాలి, గొడవలు నడుస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అవన్నీ మారిపోతాయి సీక్వెన్స్. అక్కడ సురేష్ బయట ఉంది సార్, బయట చూసి ఒకసారి బయట ప్లీజ్. విపక్షాల అభ్యర్థి అన్నారు మీరు. ఇండియా కూటమిలో 3 రాష్ట్రాల్లో వాళ్ళు అధికారం ఉన్నారు. అధికారం విపక్షం కాదు, 2 కూటమిలు ఉన్నాయి. ఇండియా కూటమి వాళ్ళు చర్చించుకొని ఒక అభిప్రాయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకొని గౌరవనీయులు మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను అడగడం జరిగింది. మేము ఇట్లా అనుకుంటున్నాం, మీరు సమ్మతిస్తే బాగుంటుంది, ఏదో కొంత సమయం ఇవ్వండి అని చెప్పి కొంత సమయం తీసుకొని వారికి సరే అని చెప్పడం జరిగింది. ఎన్నికల్లో పాల్గొనేది పార్లమెంటు సభ్యులు, రాజకీయ పార్టీలు కాదు. విప్ ఇష్యూ చేసి అంటే కొరడా జుడిపించి మీరు ఫలానా వారికి అయ్యా అని చెప్పండి, చేయండి అని చెప్పేటువంటి అధికారం రాజకీయ పార్టీలకు లేదు. విఘ్నులైనటువంటి పార్లమెంటు సభ్యులు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారు అని ఆశిస్తూ అందరికీ ఒక మాట మనవి చేయడం ఏమిటంటే నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి. గౌరవంగా చెప్పారు. కానీ ఇవాళ రోజున మంచి మాటలు పనిచేయవు కదా. శిరీష్ గుడ్ ఈవినింగ్. ఏంటి మరి ఈరోజు ఈవినింగ్ మీరు కేటీఆర్ బయటను కనుక ఒకసారి పరిశీలించినట్లయితే కేటీఆర్ ఇండైరెక్ట్ గా మేము బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పేశాడు. ఆయన అక్కడ ఏం చెప్పాడంటే రాష్ట్రంలో యూరియా కొరత అనేది కూడా ఉంది, యూరియా కొరతను ఎవరైతే తీరుస్తారో వాళ్ళ అభ్యర్థికి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి కండిషన్ పెట్టి. అంటే ఆయన అట్లా చెప్పలేదు, ఇంకోటి కూడా చెప్పాడు. బీసీ క్యాండిడేట్ బీసీ అన్నాడు కదా, మరి బీసీ క్యాండిడేట్ని పెట్టొచ్చు కదా అని చెప్పని అంటాడు. ఏందో అంతా అదొక ఇటు కావాలంటే అటు, అటు కావాలంటే ఇటు, ఇటు కావాలంటే అటు తిరగటం నోరే కదా. ఏముంది? ఇటు కావాలంటే ఇటు తెప్పొచ్చు, అటు కావాలంటే అటు తెప్పొచ్చు, మన ఇష్టం, అంతే కదా. దానికి ఏముంది? అంటే బీజేపీకి మద్దతు ఇస్తే మళ్ళీ ఎక్కడ వేరే వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటుందేమో అని చెప్పేసి ఒక మెలుగు పెట్టాడు. రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, దాన్ని సెప్టెంబర్ 9 లోపు ఏ పార్టీ అయితే తీరుస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇస్తామని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ, కేటాయించాల్సింది బీజేపీ పార్టీ. అవును, తీర్చము ఇస్తావా ఇవా, తీర్చము ఇస్తావా ఇవా అని వాళ్ళు అనరు కదా. తీర్చము ఇస్తావా ఇవా అని వాళ్ళు అనరు కదా. చూస్తాము తీరుస్తాము అంటారు. 9వ తారీఖు తర్వాత మళ్ళీ అట్లాగే చెప్పులు ఆధార్ కార్డులు క్యూ లైన్లో ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? ఈయన
అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి ఏమన్నా కేటీఆర్ ఒక తెలివిగా ప్రవర్తించిన విషయం జనానికి మనం తెలివితే అట్లా అర్థం అవుతున్నాయి. ప్రజలకి మనకంటే తెలివి కలవాళ్ళు ప్రజలు. మన తెలివితేటలేంటి, మన సమర్థత ఏంటి, మన నేలకి ఎటు తిరుగుతుంది, ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఏం చెబుతున్నాము, ఇందుట్లో వాస్తవాలేంటి, ఇందుట్లో అవాస్తవాలేంటి అనేది ప్రజలు మనకంటే తెలివి కలవాళ్ళు. వాళ్ళకి ఎన్ని అర్థమవుతున్నాయి. వాళ్ళు చాటా 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 అంటున్నారు మనకంటే ఎక్కువ. మీరు ఒక విషయం మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ బహిరంగంగా మద్దతు ప్రకటించేశాడు. ఇప్పుడు మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు కాబట్టి మిథున్ రెడ్డిని ఆ రోజు ఓటింగ్ కోసం బయటకు తెప్పించేందుకు ఈ రోజు వైవి సుబ్బారెడ్డి ప్రయత్నాలు ఏంటి అమిత్ షా దగ్గర ప్రారంభించినట్లు తెలుసు. 9వ తారీఖు ఓటింగ్ వేయాలి కదా, ఈ లోపు ఆయనను బెయిల్ పై రిలీజ్ చేయండి అని చెప్పేసి ఒక బేరసారాలు చేస్తున్న విషయం ఒకటి బయటకు వచ్చింది. 11 మంది ఎంపీలు అంటే 7 రాజ్యసభ లోక్సభ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈయన కూడా కాంపిటీషన్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఓటు విషయం ఆ విషయంపై చర్చ జరుగుతోంది. ఇటు ఇంకొక విషయం ఏంటంటే చైనా నిన్ననే ఇండియాకు యూరియా ఎక్స్పోర్టింగ్ మీద బ్యాన్ అనేది ఎత్తేసింది. సో చైనా నుంచి షిప్పులు అనేవి కూడా స్టార్ట్ అయిపోయాయి. దాదాపు ఒక 10 నుంచి 15 రోజుల్లో దేశవ్యాప్తంగా యూరియా కొరత ఏదైతే కూడా తీరిపోయే అవకాశం ఉంది. కేంద్రం రాష్ట్రాల వారీగా కేటాయింపులు కూడా జరుపుకుంటూ వచ్చే అవకాశం ఉంది. అంటే చాలా తెలివిగా కేటీఆర్ ఏంటంటే నేరుగా మేము బీజేపీకి మద్దతు ఇస్తామంటే మళ్ళీ వేరే పార్టీలు ఎక్కడ విమర్శిస్తాయో అని చెప్పేసి ఈ విషయాన్ని గమనించుకొని దీన్ని అడ్డం పెట్టుకొని దీన్ని లెక్క పెట్టేసి ఈ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. కొద్దిసేపు క్రితం రఘునందన్ రావు మాట్లాడుతూ వాళ్ళు మాకు ఇవ్వకపోతే ఎక్కడికి పోతారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాకే ఇచ్చేది, కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉంది మేమే, యూరియా కేటాయింపులు చేసేది కూడా మేమే, ఆయన ఇండైరెక్ట్ గా మాకు మద్దతు ఇస్తామని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇస్తాడు మద్దతు? కాంగ్రెస్ పార్టీ యూరియా ఎక్కడి నుంచి తెస్తుంది? ఆల్రెడీ షిప్పులు అనేవి కూడా వచ్చేసాయి. అంటే ఎగతాళి చేస్తున్నారు. అవునండి, అంతే కదా. ఒక రకంగా ఎవరు తీరుస్తారో వాళ్ళకి మద్దతు ఇస్తామంటే కాంగ్రెస్ అధికారంలో ఉందా? కాంగ్రెస్ ఏదైనా చైనా నుంచి యూరియా తెప్పించిద్దా? లేదా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తీసుకొచ్చి ఇచ్చేసిద్దా? చేయలేదు కదా. ఏంటో మరి క్యాలీఫ్లవర్ పూలు కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెద్ద పెద్దవి వచ్చినాయి అంట. ఇంకా అయ్యో కొత్త రకమైన పూలు అయ్యేదో ఉన్నాయంట అక్కడెక్కడో. అవి తెప్పియాలి బాబు అందరికీ. సరేలే, ఏముండిద్ది రాజకీయంగా మాకు తప్పదు, వాళ్ళు అడిగారు కాబట్టి ముందు అడిగారు ఇచ్చామంటే పోయే. ఎందుకు దానికి అన్ని తిరుగుళ్ళు అవసరం ఉంది? ఓపెన్గా ఉంటే అసలు గొడవ లేదు. సగం అటు సగం ఇటు ఇటు అటు ఇటు అటు ఉంటే కన్ఫ్యూజన్ అయ్యేదని మనం ఏదో మాట్లాడతాం. అది ప్రజలకి ఏమైనా నచ్చట్లా. ఎందుకు ఏముంది? తప్పే ఉంది. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది, మా కాంగ్రెస్ పార్టీతో కుదరదు, బీజేపీ ఉంది కాబట్టి బీజేపీతో ఇస్తాము, కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగాలేదు వాళ్ళు పెట్టారు కాబట్టి అంటే అయిపోయా. ఏముందని ఏమన్నా పట్టుకొని అట్టెందుకు చెప్పంటారా? ఈ జాతీయ నాయకత్వం వల్ల ఇడన పోయిద్దాం మనకి. ఊరుకోండి, భలే విచిత్రంగా ఉన్నారండి జనం. సరే అయితే శిరీష్, ఏం చేద్దాంలే, మనం ఏం చేయగలుగుతాం, మనకెందుకు ఇవన్నీ. వాళ్ళకి ఏమన్నా మంచి మాటలు చెబితే వాళ్ళకు కోపాలు బాధలు ఏం చెప్తాం.